ఏపీలో అర్ధరాత్రి ఓట్లు ఎలా పడ్డాయి? మాకు ఆధారాలతో వీడియో చూపించండి. సీసీ కెమెరాలు ఉన్నాయి కదా. మేము డౌట్ రేజ్ చేశాం. అర్ధరాత్రి 17 లక్షల మంది ఎవరు ఓటేశారు? రాత్రి 11 గంటల నుండి 2 గంటల మధ్యలో ఎవరు ఓట్లేశారు? 17 లక్షల మంది ఎలా ఓట్లు వేస్తారు? ఒక నిమిషానికి 6 ఓట్లు ఏ విధంగా నమోదయ్యింది? ఎలా వేయగలిగారు నిమిషానికి 6 ఓట్లు? ఒక్కసారి మాకు ఆధారాలు చూపించండి అయ్యా అని ఎన్నికల కమిషన్ని మన ఏపీలో మేధావులు అడుగుతుంటే ఎన్నికల కమిషన్ 2.5 సంవత్సరంగా మొద్దు నిద్రపోతూ ఉంది. ఏం సీసీ కెమెరాలు ఆధారాలు చూపిస్తే ఏమవుతుంది? మీరు తప్పు చేయకుంటే, ఎన్నికల కమిషన్ తప్పు చేయకుంటే సీసీ కెమెరాలు ఉండేది దేనికి? సీసీ కెమెరాలు ఉపయోగించేది దేనికి? మీది మీరు చూసుకోవడానికా? కాదు, జరుగుతున్న వాస్తవాలను ప్రజలకు చూపించడానికి. ఏపీలో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియాల్సి ఉండగా ముగియకుండా అర్ధరాత్రి 2 గంటల వరకు ఓటింగ్ జరిగింది. అందులో రాత్రి 8 గంటల నుండి 11 గంటల వరకు 38 లక్షల ఓట్లు పడ్డాయి. రాత్రి 11 గంటల నుండి 2 గంటల వరకు 17,09,000 ఓట్లు పడ్డాయి అని ప్రతిపక్షాలు కాదు, మేధావులు ఆరోపిస్తున్నారు. పరకాల ప్రభాకర్ లాంటి వారు, ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు మొన్న మీటింగ్ పెట్టి మరి ఎన్నికల కమిషన్ను ప్రశ్నిస్తున్నారు. మీరు ఆధారాలు చూపించండి, ఎవరు ఓట్లేశారో ఆధారాలు చూపించమని మేము అడుగుతున్నాం. అంతేగాని మిమ్మల్ని ఏదో మేము ఇది చేయట్లేదు అన్నట్లు వాళ్ళు అడుగుతున్న ఆధారాలను చూపించమంటే ఎన్నికల కమిషన్ ఎందుకు భయపడతా ఉంది? ప్రజాస్వామ్యంలో వ్యవస్థలను నిర్వీర్యం చేసే దిశగా ఎన్నికల కమిషన్ ముందుకెళ్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల డేటాను ఆన్లైన్లోకి ఎక్కించడానికి 108 రోజులు పట్టింది. మామూలుగా అయితే ఎన్నికలు జరిగిన తర్వాత, రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత 1-2 రోజుల్లో డేటా ఆన్లైన్లో పెడతారు, ఫామ్ 20 డేటాను. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 108 రోజుల వరకు ఫామ్ 20 డేటా అప్లోడ్ చేయలేదు. అదేవిధంగా రాష్ట్రంలో ఎన్నికల డేటానే కాదు, మరో దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికల డేటాని పూర్తిగా వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయకుండా ఆ రాష్ట్రాల యొక్క జాబితాను అసలు డిస్ప్లే చేయలేదు. ఎందుకంటే నేను కూడా ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్ ఇలాంటివి కొన్ని చెక్ చేశాను, ఒడిశా. ఈ 5 రాష్ట్రాల్లో అసలు ఎన్నికల డేటా అయితే కనపడలేదు నాకు. ఎప్పుడు ఓపెన్ చేసినా ఆ సైట్ ఓపెన్ కాదు, మిగతా రాష్ట్రాల డేటా అంతా ఓపెన్ అవుతా ఉంది. ఇదేంది ఇది విచిత్రం? ఏంటి విచిత్రం? వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2024 ఎన్నికలలో ఇక్కడ ఎన్నికల కమిషనర్ ముఖేష్ మీనన్ అనుకుంటా, ఆయన కూటమి పార్టీలతో చేయగలిపాడు. తద్వారా ఈవీఎం మిషన్లో ట్యాంపరింగు, అర్ధరాత్రి ఓటింగ్ జరిగింది. ఈవీఎంల బ్యాటరీ శాతం కూడా అమాంతం పెరిగింది. బ్యాటరీ శాతం తగ్గుతుంది కానీ ఎక్కడైనా బ్యాటరీ శాతం పెరగదు. ఎన్నికలు జరిగేటప్పటికీ దాని తర్వాత మళ్ళీ మనం మిషన్ ఆన్ చేస్తే సెల్లులో ఎట్లయితే బ్యాటరీ శాతం తగ్గుతుందో ఈవీఎంల్లో కూడా బ్యాటరీ శాతం తగ్గాలి. కానీ ఈవీఎంల్లో బ్యాటరీ శాతం కౌంటింగ్ రోజు అమాంతం పెరిగింది. అది ఎలా జరిగిందో ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పట్లే. కొంతమంది మేధావులు, పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళు, ఉండవల్లి లాంటి వారు రాష్ట్రంలో ఏపీలో జరిగిన ఎన్నికల పద్ధతిపై వీడియోలు చూపించండి, ఎలా అర్ధరాత్రి ఎవరు ఓట్లేశారో ఆ ఓట్లేసిన వాళ్ళ వీడియో చూపించండి అని అంటే ఎన్నికల కమిషన్ అసలు నోట మాటే విప్పట్లే. అంటే తప్పు జరిగినట్టే కదా. తప్పు జరగకుండా ఉంటే సీసీ కెమెరాలు చూపించడానికి మీకేం అభ్యంతరం? వీడియోలు చూపించడానికి ఏం అభ్యంతరం? సీసీ కెమెరాలు ఉండేది ఆధారాలు చూపించడానికే కదా, డౌట్లు నివృత్తి చేయడానికే కదా సీసీ కెమెరాలు ఉండేది. మీకు మీరు చూసుకోవడానికే సీసీ కెమెరాలు ఉండేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12.5% ఓట్లు తారుమారయ్యాయి, అర్ధరాత్రి వేసుకున్నారు. 40% ఓటింగ్ వచ్చిన జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు రావడం ఏంటి?
40% ఓట్లు వచ్చిన పార్టీ ఖచ్చితంగా అధికారంలో ఉండాలి. ఎక్కడైనా కానీ మన దేశంలో ఎక్కడైనా 40% ఓటింగ్ వచ్చిన ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోవడం కాకుండా 11 సీట్లకు పరిమితమయ్యాడు. ఇది ఆశ్చర్యంగా ఉంది. మిగతా 3 పార్టీలకి కలిపి తెలుగుదేశంకి 38% ఎంతో వచ్చాయి, జనసేన పార్టీకి 8% ఓట్లు, బీజేపీకి 2% ఓట్లు, మొత్తం కలిపితే 52% ఎంతో వచ్చింది. మొత్తం ఓటింగు 81.50 ఎంతో చూపించారు. కానీ సాయంత్రం 5 గంటల వరకు నమోదైన ఓటింగు 68%. సాయంత్రం 6 గంటలకల్లా దాదాపు 68 నుండి 69% ఖచ్చితంగా పోలింగ్ అనేది ముగిసిపోయి ఉంటుంది. కానీ అర్ధరాత్రి ఓటింగ్తో అమాంతం 68% నుండి 81.5% పెంచి రాష్ట్రంలో గందరగోళాన్ని ఎన్నికల కమిషన్ నిలిపేసింది. ఇప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ ఎందుకు నోరు తెరవట్లేదు, ఎందుకు ఆధారాలు చూపించట్లేదు? ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మాయపై సమాధానం చెప్పాలి. ఇప్పటికైనా సమాధానం చెప్పకపోతే ఎన్నికల కమిషన్ దేశంలో ఉండటమే వేస్ట్. ప్రజల డౌట్లను నివృత్తి చేయకపోతే ఎన్నికల కమిషన్ పనికిరానిది అయిపోతుంది. ఆలోచించండి.